Good morning students. In this class we learn about sets. Sets introduced by George Cantor. Sets మనం నేర్చుకునే ముందు కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఫస్ట్ ఆబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలి. ఆబ్జెక్ట్ లివింగ్ నాన్ లివింగ్ థింగ్స్ ఆర్ కాల్డ్ ఆబ్జెక్ట్. అంటే జీవం ఉన్న జీవం లేని వాటిని కూడా మనం కలిపి ఆబ్జెక్ట్ అంటే ఒక వస్తువు ఆబ్జెక్ట్ అంటాము. ఈ ఆబ్జెక్ట్స్ కార్ అయి ఉండొచ్చు, మనుషులు అయి ఉండొచ్చు, లేదా ఏవైనా జంతువులు అయి ఉండొచ్చు. కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే కొన్ని ఆబ్జెక్ట్స్ యొక్క సమూహం అని చెప్పచ్చు. ఎగ్జాంపుల్ కొన్ని కార్లు కానీ, కొన్ని బైకులు కానీ, లేకపోతే కొన్ని పువ్వుల సముదాయం, దాన్ని కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటాము. తర్వాత వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఆల్ ద ఆబ్జెక్ట్స్ హ్యావ్ కామన్ ప్రాపర్టీ. ఏదైనా ఒక కామన్ ప్రాపర్టీ కలిగి ఉంటే, దాన్ని మీనింగ్ కూడా చాలా క్లియర్గా ఉంటే దాన్ని వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటాము. వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఆల్ ద ఆబ్జెక్ట్స్ హ్యావ్ కామన్ ప్రాపర్టీ అండ్ క్లియర్ మీనింగ్. ఎగ్జాంపుల్, మీ అందరికీ ఆల్ఫాబెట్స్ తెలుసు, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో వోవెల్స్ తెలుసు మీకు. AEIOU ఈ 5 లెటర్స్ని మనం ఆల్ఫాబెట్స్ అంటాము. ఆల్ఫాబెట్స్ చెప్పమంటే ఎవరైనా మీ పక్క స్టూడెంట్ కానీ, మీ ఫ్రెండ్ కానీ, ఏదైనా టీచర్ కానీ AEIOU మాత్రమే చెప్తారు. అంటే ఎవరు చెప్పినా ఒకటే చెప్పేదాన్ని మనం కామన్ ప్రాపర్టీ అంటాం. ఎవరి నుంచి దగ్గర నుంచి ఆన్సర్ వచ్చినా ఒకటే ఆన్సర్ వస్తే దాన్ని కామన్ ప్రాపర్టీ, క్లియర్ మీనింగ్ అంటాం. అలా కాకుండా ఎనీ 5 న్యాచురల్ నెంబర్స్ చెప్పమంటే ఒక స్టూడెంట్ ఒకలా చెప్తాడు, ఇంకో స్టూడెంట్ ఇంకోలా చెప్తాడు. ఇలాంటి వాటిని నాన్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటాం. నాన్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. న్యాచురల్ నెంబర్స్ బిలో 10 అంటే 1 to 9 చెప్తాం. లేదు, ఎనీ న్యాచురల్ నెంబర్స్ యూ లైక్, నీకు ఇష్టమైన న్యాచురల్ నెంబర్ చెప్పమంటే ఎవరి ఇష్టం వచ్చినాయి వాళ్ళు చెప్తారు. ఇది నాట్ వెల్ డిఫైన్ అవుతుంది. న్యాచురల్ నెంబర్స్ బిలో 10 అంటే అందరూ ఒకటే నెంబర్స్ చెప్తారు కాబట్టి ఇది వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అవుతుంది. సరే, ఈ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ విత్ క్లియర్ మీనింగ్ ఉంటే దాన్ని మనం సెట్ అని చెప్తాం. సెట్ డెఫినేషన్ చూద్దాం ఒకసారి. ఏ సెట్ ఈజ్ మొత్తం దీని గురించి. ఏ సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ థింగ్స్ దట్ హ్యావ్ సంథింగ్ ఇన్ కామన్ ఆర్ ఫాలో ఏ రూల్. ఇదే మనం ఇందాక కామన్ ప్రాపర్టీ అన్నాము. కామన్ ప్రాపర్టీ కానీ ఏదైనా కామన్ రూల్ కానీ. ద థింగ్స్ ఇన్ ద సెట్ ఆర్ కాల్డ్ ఎలిమెంట్స్. ఆ సెట్లో ఉన్న థింగ్స్ని మనం ఎలిమెంట్స్ అని చెప్తాము. సెట్ నోటేషన్ యూజెస్ బ్రాసెస్, దీన్నే కర్వ్డ్ బ్రాకెట్స్ అంటాము. విత్ ఎలిమెంట్స్ సెపరేటెడ్ బై కామాస్. అందులో ఎలిమెంట్స్ని, ఆ సెట్లో ఉన్న వాటిని ఎలిమెంట్స్ అంటాము. ఆ ఎలిమెంట్స్ని కామాస్తో సెపరేట్ చేస్తాం. అండ్ ద కామన్ రూల్ డిసైడ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్.
ఆ కామన్ రూల్ అనేది ఆ సెట్కి ఆ ఎలిమెంట్ చెందుతుందో లేదో కామన్ రూల్ మాత్రమే డిసైడ్ చేస్తుంది. జనరల్లీ సెట్స్ కెన్ బి డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. సెట్స్ క్యాపిటల్ లెటర్స్తో చూపిస్తారు. ఒకసారి ఒక సెట్ ఎగ్జాంపుల్ చూద్దాము. సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4. మనం ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో నేర్చుకున్నాము న్యాచురల్ నెంబర్స్. అప్పుడు మీకు సెట్ ఐడియా లేదు, అయినా సెట్ సింబల్ వాడాము, దాంట్లో ఎలిమెంట్స్ కూడా యూజ్ చేసాము. అది సెట్స్ ఇప్పుడు నేర్చుకుంటున్నాం కాబట్టి చూద్దాం ఒకసారి. న్యాచురల్ నెంబర్స్ సెట్ని మనం క్యాపిటల్ ఎంతో చూపిస్తాం. 1 2 3 4 అండ్ సో ఆన్. ఇది న్యాచురల్ నెంబర్ సెట్. సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటాం దీన్ని. అలాగే సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ 0 1 2 3 అండ్ సో ఆన్. అలా మీకు చాలా సెట్స్ తెలుసు, ఆల్రెడీ మీరు పరిచయం ఉన్నవేవి కాబట్టి ఇది మీకు అప్పుడు సెట్ అని తెలియదు. ఇప్పుడు సెట్స్ నేర్చుకున్నాక సెట్ అని తెలుస్తుంది. ఆ సెట్స్లో క్యాపిటల్ లెటర్తో చూపిస్తాము. సెట్లో చూపించిన వాటిని ఎలిమెంట్స్ అంటాము. సెట్ని ఒక బ్రాకెట్లో చూపిస్తాము, అవి కర్వ్డ్ బ్రాకెట్స్. తర్వాత మనం ఇచ్చిన వెంటనే ఏది సెట్ కాదని చెప్పడం ఎలా అంటే, ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఎనీ న్యాచురల్ నెంబర్ అంటే అది సెట్ అవ్వదు. న్యాచురల్ నెంబర్స్ బిలో 10 అంటే అది సెట్ అవుతుంది. అలాగే గుడ్ స్టూడెంట్ ఇన్ యువర్ క్లాస్. గుడ్ స్టూడెంట్ ఒక్కో స్టూడెంట్కి ఒక్కొక్కరు గుడ్ అనిపించవచ్చు, కాబట్టి గుడ్ స్టూడెంట్ అనేది మనకి సెట్లోకి రాదు. అలాగే నేమ్స్ ఆఫ్ యువర్ క్లాస్, స్టూడెంట్ నేమ్స్ ఆఫ్ యువర్ క్లాస్ ఇది సెట్ అవుతుంది. క్రికెటర్స్ నేమ్స్, ప్రజెంట్ క్రికెటర్ నేమ్స్ ఇది సెట్ అవుతుంది. ఆల్ఫాబెట్స్ ఇన్ ఇంగ్లీష్, వోవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఇది సెట్ అవుతుంది. ఇలా సెట్ కానివి సెట్ అయినవి మనం రికగ్నైజ్ చేయగలగాలి. గుడ్ స్టూడెంట్ యువర్ క్లాస్ ఇది సెట్ అవ్వదు. అలాగే ఎనీ 5 న్యాచురల్ నెంబర్స్, ఎనీ 5 హోల్ నెంబర్స్. నేను చెప్పే 5 వేరుగా ఉండొచ్చు, ఇంకో స్టూడెంట్ చెప్పే 5 వేరుగా ఉండొచ్చు, కాబట్టి అది సెట్ కాదు. తర్వాత ఈ సెట్స్ని రిప్రజెంటేషన్ చూద్దాము. రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్. ఈ సెట్స్ని 2 రకాలుగా రిప్రజెంట్ చేయొచ్చు. ఒకటి రోస్టర్ ఫాము, రెండోది సెట్ బిల్డర్ ఫామ్. రోస్టర్ ఫామ్లో ప్రతి ఎలిమెంట్ని కామాలతో చూపిస్తాము కర్వ్డ్ బ్రాకెట్లో. సెట్ బిల్డర్ ఫామ్ కామను ప్రాపర్టీ ఉపయోగించి రాస్తాము. ఈ రెండిటికి డిఫరెన్స్ అది. రోస్టర్ ఫామ్ కాకుండా సెట్ బిల్డర్ ఫాము ఎందుకు వాడుతున్నాము అంటే 1 to 100 న్యాచురల్ నెంబర్స్ రాయమంటే 1 నుంచి 100 వరకు న్యాచురల్ నెంబర్స్ రాయలేము, అది చాలా టైం టేకింగ్. దానికోసం కామన్ ప్రాపర్టీ ఉపయోగించి సెట్ బిల్డర్ ఫామ్లో చెప్తాం. రోస్టర్ ఫామ్లో చెప్పడానికి వీలు లేని వాటిని మనం సెట్ బిల్డర్ ఫామ్లో చెప్పొచ్చు. ఈ రోస్టర్ ఫాము కంపల్సరీ క్యాపిటల్ లెటర్ ఉపయోగిస్తాము. ఆ ఎలిమెంట్స్ని కామాలతో సెపరేట్ చేస్తాము, కర్వ్డ్ బ్రాకెట్ యూజ్ చేస్తాము. ఈ రోస్టర్ ఫామ్లో ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. రోస్టర్ ఫామ్కి ఆర్డర్ అక్కర్లేదు. ఇప్పుడు నెంబర్స్ చెప్పాలనుకోండి 1 2 5 6 3 4 అలా కూడా రాసేయచ్చు. అది రోస్టర్ ఫామ్. సరే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. రోస్టర్ ఫాము, సెట్ బిల్డర్ ఫాము. రోస్టర్ ఫామ్లో ఏఈ ఐఓయు వి ఈజ్ ఈక్వల్ టు ఏఈ ఐఓయు ఇస్తే
దాని కామన్ ప్రాపర్టీ ఏంటి? అవి ఓవెల్స్ కదా. దాన్ని సెట్ బిల్డర్ ఫామ్లో V is equal to curved bracket open x such that x is a vowel in alphabets అని రాస్తాం. రెండోది చూడండి, a is equal to -2 -1 0 1 2. దీన్ని ఎలా రాస్తాము? x such that x వాల్యూ ఎలా ఉంది? -2 నుంచి 2 వరకు ఉంది కాబట్టి దాన్ని మనం -2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2 కూడా ఉంది కాబట్టి ఈక్వల్ టు పెడతాం. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. x అనేది బిలాంగ్స్ టు z. z అంటే ఇంటిజర్స్ మైనస్ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ మనం x బిలాంగ్స్ టు z ఉపయోగించాలి. తర్వాత b అనే సెట్ చూద్దాము. 1 1/2 1/3 1/4 1/5. దీని సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రాయొచ్చు? x సచ్ దట్ x ఈజ్ ఈక్వల్ టు 1/n. n బిలాంగ్స్ టు n. n క్యాపిటల్ న్యాచురల్ నెంబర్స్ అయి ఉండొచ్చు అంతే. 1 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి n బిలాంగ్స్ టు క్యాపిటల్ N రాసాం అక్కడ. n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. n అనేది 5తో ఈక్వల్, 5 కంటే తక్కువ ఉండాలి. లాస్ట్ది c ఈజ్ ఈక్వల్ టు 2 5 10 17. x such that x is equal to n square plus 1. 1 ఉందనుకోండి, 1 square plus 1 2. 2 ఉంటే 2 square plus 1 5. 3 ఉంటే 3 square plus 1 10. 4 ఉంటే 4 square plus 1 17. అంటే n వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. 4కి సమానం, 4 కంటే తక్కువ. n అనేది న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి కంపల్సరీ. ఇది రాస్టర్ ఫామ్. రాస్టర్ ఫాము, సెట్ బిల్డర్ ఫామ్. ఒకసారి ఆపమ్మ, ఏమన్నా క్వశ్చన్ కాదు ఆపే అర్థవా? ఇంకేమన్నా క్వశ్చన్లు ఇద్దాం అనుకున్నాను, ఏం లేవు. సరిపోద్దా? అసైన్మెంట్ ఏమన్నా కొన్ని లెక్కలు ఇచ్చి కొన్ని చేద్దాం. ఇంకేమన్నా సెట్ బిల్డర్ ఫాము, రాస్టర్ ఫామ్.